హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు దీపావళి కానుక వచ్చేసింది. నేడే జీవో విడుదల అనేది అప్డేట్ రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. దీపావళికి సూపర్ గుడ్ న్యూస్ అండి. ఏపీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు పండుగ కానుక వచ్చేసింది. ఈరోజు దీపావళి జరుపుకుంటున్న మీ అందరికీ మా హృదయపూర్వక శుభాకాంక్షలండి. ఈ శుభ సందర్భంలో ఒక అదిరిపోయే వార్తతో మీ ముందుకైతే వచ్చాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్ల కోసం ఒక ముఖ్యమైన జీవోని విడుదల చేసింది. ఇది నిజంగానే ఒక సూపర్ గుడ్ న్యూస్ అండి. డిఎన్ఎస్ అలవెన్స్ డీఏకు సంబంధించినటువంటి 3.64% పెంపును జనవరి 1, 2024 నుండి వర్తింపజేస్తూ ప్రభుత్వం అయితే జీవో విడుదల చేసింది. ఈ జీవో ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే విడుదల కావడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ పెంపు అక్టోబర్ నెల జీతంతో కలిపి అందజేయనున్నట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వ ఉత్తర్వుల నంబర్ 60 జీవో నంబర్ 60లో ఈ వివరాలు స్పష్టంగా పేర్కొనబడ్డాయి. ఈరోజు అక్టోబర్ 20న ఈ జీవో విడుదల చేయబడింది. జనవరి 1, 2024 నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3.64% డిఎన్ఎస్ అలవెన్స్ మంజూరు చేయబడినట్టుగా జీవోలో అయితే ఉంది. ఈ పెంపుకు ఉద్యోగులు మాత్రమే కాకుండా పెన్షనర్లకు సంబంధించి డీఆర్ పెంపు జీవో కూడా త్వరలోనే విడుదల కావాల్సి ఉంది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ పే స్కేల్స్‌కు సంబంధించి వివరాలు కూడా ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా ఈ నెల నుండే పెరిగిన జీతాలు అందనున్నాయని దీని ద్వారా స్పష్టమవుతోంది. ఇప్పటికే పేరోల్‌కు సంబంధించిన జీతాల బిల్లుల అప్‌లోడ్ ఈ ప్రక్రియలో ఈ పెరిగిన డీఏను చేర్చినట్టుగా సమాచారము. డీఆర్ఎస్ అలవెన్స్ పెంపు అక్టోబర్ 2024 జీతంతో కలిపి నగదు రూపంలో చెల్లించబడుతుంది. అంటే ఈ నవంబర్ 1న అందుకునే జీతంతో ఈ పెంపు ఉంటుంది. జనవరి 1, 2024 నుండి సెప్టెంబర్ 30, 2024 వరకు ఉన్న బకాయిలు, అరియర్స్ గురించి కూడా జీవోలో ప్రస్తావించారు. ఉద్యోగులు ప్రభుత్వ సేవ నుండి నిష్క్రమించే సమయంలో ఈ బకాయిలు చెల్లించబడతాయని పేర్కొన్నారు. మొత్తం మీద దీపావళి పండుగకు ఇది నిజంగానే ఒక అద్భుతమైన కానుక. జీవో నంబర్ 60 ద్వారా డీఎన్ఎస్ అలవెన్స్ పెంపును ప్రకటించడంతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్స్ ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు.